We are going to meditate on the first chapter of Revelation. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం మనం చూద్దాము. Some do not understand this book because it is written with quotes and symbols. కొంతమందికి ఈ ప్రకటన గ్రంథము అర్థం కాదు, ఎందుకంటే అది సూచనలతోనూ గురుతులతోనూ ఉంటుంది గనక వివరణ. This book is very important. అయితే ఈ గ్రంథము ఎంతో ప్రాముఖ్యమైనది. It was written in the year 95 AD. మరి ఈ గ్రంథం అనేది క్రీస్తు శకం 95వ సంవత్సరంలో రాయబడింది. By John, the disciple of Jesus Christ. శిష్యుడైనటువంటి యోహాను ఈ గ్రంథం రాశాడు. This disciple John was exiled to an island called Patmos. ఈ శిష్యుడైనటువంటి యోహాను పద్మాసు ద్వీపమునందు అతను బందీగా ఉంచబడ్డాడు. It was a desolate place. అది నిర్జనమైన స్థలము. He was exiled and he was tortured because of the word of God and for the testimony of Jesus Christ. అక్కడ అతను బంధింపబడినది ఎందుకనగా దేవుణ్ణి బట్టి సాక్ష్యం ఇచ్చిన కారణంగా అక్కడ ఉంచబడ్డాడు ఒంటరిగా. He was allowed to be tortured. He was allowed to suffer. అక్కడ ఒంటరిగా ఉంచబడి శ్రమ నొందడము అనేది అతనికి విధించబడిన This person was an aged person. అయితే ఇతను ఎంతో వృద్ధుడిగా ఉన్న వ్యక్తిగా ఉన్నాడు. Such person was facing this hard task. అలాంటి వృద్ధుడు ఇలాంటి కఠినమైన శ్రమల గుండా వెళ్ళవలసిన పరిస్థితి. The general attitude of the public is a good man should enjoy good things. సాధారణంగా మనుషుల తలంపు ఏ రీతిగా ఉంటుందంటే మంచివారు మంచి విషయాలను వారు అనుభవించాలి కదా అనుకుంటారు. But God's work is not like that. కానీ దేవుని పని అలాగ ఎంత మాత్రం ఉండదు. As we expect. నీవు ఆశించిన రీతిగా ఉండదు. You should not depend upon your own attitude and let not your mind work when we read these things. మరి ఈ విషయాలను మనం చదివినప్పుడు మన స్వంత వ్యక్తిత్వం అనేది మనపైన ప్రభావం చూయించకుండా గమనించుకోవాలి. So let us see 9th verse of first chapter. మొదటి అధ్యాయం 9వ వచనం చూద్దాం. There it says, I John, who also am your brother and companion in the tribulation and in the kingdom and patience of Jesus Christ, was in the isle that was called Patmos for the word of God and for the testimony of Jesus Christ. మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. People generally always want success and worldly comfort. ప్రజలు సాధారణంగా అన్ని వేళలా విజయాలను కోరుకుంటారు, లోకానుసారమైన సుఖాలు అనుభవించాలని ఆశపడుతూ ఉంటారు. Some TV speakers say like this. కొంతమంది టీవీ స్పీకర్స్ ఈ రీతిగా చెప్తూ ఉంటారు. If you give your heart to Jesus, మీరు మీ హృదయాన్ని యేసునకు ఇచ్చినట్టయితే and send 10,000 rupees, 10,000 పంపినట్టయితే you will see promotion. మీరు మీ స్థాయిలో వృద్ధిని ప్రమోషన్ మీరు పొందుకుంటారు. The blessing is yours. ఆ ఆశీర్వాదము మీదే. But they will never say, if you send 10,000 rupees, the suffering is yours. అంతేగాని ఎన్నడూ కూడా 10,000 రూపాయలు మీరు పంపితే శ్రమలు మీరు పొందుకుంటారని చెప్పరు. Nobody will send anything. అలా చెప్తే ఎవ్వరు ఏమీ పంపరు. They will say, why should we have suffering? ఎందుకు మనము శ్రమలు కలిగి ఉండాలి, For suffering, పొందుకోవాలి. why should we send 10,000 rupees? ఆ శ్రమలు పొందుకోవడానికి 10,000 మనం ఎందుకు పంపించాలి? And also here, the kingdom is yours. ఇక్కడ చూసినట్టయితే రాజ్యము మీది. That they don't want. కానీ అది వారు కోరుకోరు. They don't want to think about kingdom. వారు రాజ్యమును గూర్చి తలంచరు. Always people think about the blessings and promotion, job, land, house, marriage and so on. ప్రజలు అన్ని వేళలా ఆశీర్వాదాలు, స్థలాలు, ప్రమోషన్స్, వివాహాలు అన్నీ ఇవే కోరుకుంటారు. And especially healing. మరీ ముఖ్యంగా స్వస్థతలు కోరుకుంటారు. If you send some money, మీరు కొంత ధనమును పంపినట్లయితే they will say you will be healed. వారు చెప్తారు మీరు స్వస్థత నొందుతారు అని. Yeah, what a mischief it is. ఎలాంటి మోసకరమైన It is కార్యం. the
deception of the devil. అది కేవలం సాతాను పెడుతున్నటువంటి భ్రమ. You are not able to understand the deception of the devil. సాతాను మోసం చేయడం అని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. Always the speakers are minding about healing. అన్ని వేళలా బోధకులైన వారు స్వస్థతలపైనే వారి దృష్టిని ఉంచుతారు. So in their pamphlets, in their handbills, they pronounce it healing meetings. వారి మీటింగ్ కరపత్రాల పైన చూసినట్లయితే అన్ని వేళలా స్వస్థతలు జరపబడును అనేది ప్రింట్ చేయబడి ఉంటుంది. They don't mention mainly about salvation and so on. ప్రాముఖ్యమైన రక్షణను గూర్చి మాత్రం వారు రాసి ఉంచరు. When you go to meetings, you may have healing. మీరు ఒకవేళ కూటముకు వెళ్ళితే స్వస్థతను పొందుకోవచ్చేమో. But what is the main thing in the meetings? అయితే కూటముల్లో ఉండవలసిన ప్రాముఖ్యమైనది ఏంటి? You must be revived. నీవు ఉజ్జీవింపబడాలి. You must leave your sin. నీ పాపమును విడిచిపెట్టాలి. You must understand the position of your heart. నీ హృదయ పరిస్థితి నువ్వు అర్థం చేసుకోవాలి.